దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికి వందనాలు. ఈ రోజున దేవుని లేఖనాల్లోంచి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, దేవుడు తన పిల్లలైనటువంటి వారికి తన దగ్గరికి రమ్మని యాకోబుని అదే విధంగా పిలిచాడు. ఆయన ఆదికాండం 35వ అధ్యాయం 1 నుంచి 7 వచనం మనం గమనిస్తా ఉన్నట్లయితే, దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళు. నువ్వు బేతేలుకు వెళ్ళమని చెప్తున్నాడు. బేతేలుకు వెళ్ళమని ఎందుకు దేవుడు చెప్తున్నాడా అంటే, బేతేలు అనేది యాకోబు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఎందుకని మనం చూస్తా ఉన్నట్లయితే, బేతేలు అనేది దేవుని ఇల్లు అని పిలువబడింది. యాకోబే దానికి బేతేలు అని పేరు పెట్టాడు. అంతకుముందు దాని పేరు ఏంటంటే లూజు అనేటువంటి పేరు దానికి. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు దానికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనే పేరుకు అర్థం ఏంటి? దేవుని యొక్క ఇల్లు, దేవుని మందిరం అని అర్థం. అయితే ఎందుకు ఆ పేరు పెట్టాడో మనం గమనించినట్లయితే, యాకోబు యొక్క జీవితంలో ఒక చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా బేతేలు ఉండిపోయింది. ఆ బేతేలు ఎందుకు అలా ఉండిందయ్యా అంటే, తన తాత, తన తండ్రి అయినటువంటి వారందరికి కూడా, ఆయనకు కూడా బేతేలులో దేవుడు కనపడ్డాడు. ఇప్పుడు యాకోబు కూడా అదే స్థలంలో దేవుడు ప్రత్యక్షతని కలుగు చేశాడు. ఎందుకనంటే, ఇప్పుడు మనం అంతా తెలిసినటువంటి వృత్తాంతమే. యాకోబు యొక్క జీవితం అనేది ఒక విచిత్రమైనటువంటి జీవితంగా మనకు కనపడతా ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ యొక్క 35వ అధ్యాయంలో మరలా వెనక్కి రమ్మని దేవుడు బేతేలుకు రమ్మని యాకోబుని పిలుస్తున్నాడు. ఎందుకు పిలవాల్సి వచ్చిందని మనం చూస్తా ఉన్నట్లయితే, ముందుగా మనం గమనిస్తా ఉన్నట్లయితే, ఇస్సాకు ఎక్కడున్నాడంటే బేర్షేబా అనేటువంటి ప్రదేశంలో ఉన్నాడు. బేర్షేబా అనేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ ఆయన నివసిస్తూ, ఆయన అక్కడ బావులు తవ్వుకొని దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు కాబట్టి అక్కడ జీవించాడు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి యాకోబు ఏమయ్యాడు? పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? పదనారాముకు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? ఆయన చేస్తున్న మోసాన్ని బట్టి. అన్నను మోసగించి, తండ్రిని మోసగించి, తల్లి మాట తండ్రి మాట విని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పదనారాం అనేటువంటి ప్రదేశానికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు బేర్షేబా నుంచి పదనారాం అనేది ఎంత దూరమో తెలుసా? 8,916 కిలోమీటర్ల దూరంలో ఉంది బేర్షేబా నుంచి పదనారాం అనేటువంటిది. అంత దూరం ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఎందుకు? ప్రాణభయం కదా. ప్రాణభయంతో పారిపోతున్నాడు. అన్న చంపుతాడేమన్న భయంతో అన్న ఏసావు వెంటాడుతా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతాడా అని. దొరికితే చంపేస్తాడన్న భయంతో తల్లి మాటని ఇప్పుడు పదనారాంకి పారిపోతా ఉన్నాడు. ఆయన పారిపోతా ఉండగా ఏమైందంటే, ఆ బేర్షేబా దగ్గర నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడయ్యా అంటే, ఆయన ఇప్పుడు లూజ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ పొద్దుపోయింది. పొద్దుపోయినప్పుడు అక్కడ నిద్రపోయాడు. అయితే ఇప్పుడు బేర్షేబా నుంచి లూజు లేదా బేతేలు అని పిలువబడినటువంటి స్థలానికి ఎంత దూరం ఉందాయా అంటే సుమారుగా 80 కిలోమీటర్లు, అంటే 50 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఆ 50 మైళ్ళు అంటే 80 కిలోమీటర్ల దూరము ఆయన ప్రయాణం చేశాడు అలసిపోతా. ఆ స్థలం అనేది ఎలాంటిదయ్యా అని మనం గమనించినట్లయితే, బేతేలు అనేది యెరూషలేముకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది, 12 మైళ్ళ దూరంలో ఉంది. అది ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతము. అది ఎత్తైనటువంటి ప్రాంతం. అది చీకటితో మరి చుట్టూ కూడా కొండలతో రాళ్లతో ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ వీచేటువంటి గాలుల వల్ల ఎవరో వీళ్ళ వేసినట్టుగా వినపడేటువంటి శబ్దాలు వినపడతా ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి ఆ ప్రాంతము గుండా వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి రాగానే చీకటి పడిపోయింది. ఆ చీకటి పడినటువంటి స్థలంలో ఏం చేశారయ్యా అంటే, ఇంకా తప్పక అక్కడ పండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఏం చేశాడు? ఆ స్థలంలో ఆయన తలవాల్చి, తలదిండు లేదు. ఇప్పుడు ప్రయాణమైనప్పుడు ఆయన చేతిలో ఏముంది తెలుసా? చేతిలో కర్ర తప్ప ఇంకేమీ లేదు. మనం ప్రయాణం అవుతున్నామంటే మనకు చాలా వస్తువులు తీసుకుంటాం కదా. బట్టలు తీసుకుంటాము, డబ్బులు తీసుకుంటాము, కావలసినటువంటి అనేకమైనటువంటి ఆ పరికరాలు తీసుకొని మనం ప్రయాణం అవుతాం. అయితే యాకోబు జీవితంలో ప్రయాణాలు ఏమున్నాయంటే, చేతి కర్ర మాత్రమే, ఒక జోలి మాత్రమే ఉంది. అందులో ఏమి కూడా లేవు. ఇంకా ఆ చేతికర్ర మాత్రమే చేతిలో ఉంది.
ప్రయాణం అవుతా ఉన్నాడు. బహుశా ప్రయాణంలో తల్లి ముందుగానే సిద్ధపరిచిన కొన్ని రొట్టెలు ఏమైనా సిద్ధపరిచి ఉంటే అవి తీసుకొని ప్రయాణం అయ్యాడు. 2 రోజులు దాటిపోయింది ప్రయాణం. ఇప్పుడు లూజ్ అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే నిద్ర వచ్చి పండుకున్నప్పుడు గట్టిగా నేల మీద కొండలు బండలతో నిన్నటువంటి ప్రదేశం అది. తల కింద దిండు లేకపోతే నిద్ర పడుతుంది చాలా మంది కదా. బహుశా యాకోబు కూడా అలాంటి పరిస్థితి అయి ఉంటుంది. అందుకని తల కింద ఏమి లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక రాతిని తీసుకుని తల కింద పెట్టుకున్నాడు. ఆ తల కింద పెట్టుకొని పండుకున్నాడు. ఒక కల కన్నాడు. ఆ కల ఏందయ్యా అంటే ఆకాశంలోంచి భూమి మీద ఒక నిచ్చెన వేయబడింది. ఆకాశంలోంచి భూమి మీదకి దేవదూతలు దిగుతూ ఎక్కుచూ ఉన్నారు. ఆయన తెల్లవారేటప్పటికి ఏమైందంటే భయపడిపోయి తొందరగా లేచిపోయాడు. కంగారు పడి లేచిపోయాడు. దాన్ని చూసినాక లేచిన తర్వాత అనుకున్నాడు కదా, ఇది చాలా భయంకరమైన ప్రదేశము, ఇది ఖచ్చితంగా దేవునే ఇల్లే కాని మరి ఏది కాదు అని చెప్పి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు. పారిపోతున్నటువంటి యాకోబుకి ఆ స్థలములో దేవుడు కనపడ్డాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమై ఏం చెప్పాడు? ఇదిగో నేను నీతో వాగ్దానం చేస్తున్నాను, నీ తండ్రికి నీ తాతకు నేను వాగ్దానం చేశాను, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నానని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడి నుంచి ఏమైందయ్యా అంటే 16కి వెళ్ళిపోయాడు. 16కి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా అక్కడ 30 సంవత్సరాలు గడిపేశాడు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలకి లేయని వివాహం చేసుకున్నాడు. 14 సంవత్సరాలకి రాహేలు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మరలా 8 సంవత్సరాలు సుమారుగా అక్కడ ఊడిగం చేశాడు. 20 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటికే పిల్లలు పుట్టేసి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు అక్కడి నుంచి వెనక్కి రావటానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరైన ఏశావు ఎదుటి నుంచి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవుడు అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారిని సిద్ధం చేసుకొని బయలుదేరాడు. ఇక్కడ మనం పరిస్థితులు గమనించినట్లయితే అనేక సందర్భాల్లో మనము కూడా దేవుడు కనపడ్డటువంటి స్థలంలో నుంచి, దేవుడు మనకు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క సమయంలో నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. దేవుడు కనపడ్డాడు, వాగ్దానం చేశాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అయితే వాటన్నిటి కూడా మర్చిపోయి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో దేవుని యొక్క ప్రమాణాన్ని మర్చిపోయాడు యాకోబు. ప్రమాణాన్ని మర్చిపోయాడు. ఎందుకని చెప్తున్నాడు ఈ మాట? వెళ్ళిపోయినాక వెనక్కి తిరిగి వస్తా ఉన్నప్పుడు 32వ అధ్యాయంలో అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నట్లయితే భయం చేత తన అంతటిని కూడా పంపించి వేసి ఆ యెబ్బోకు రేవు దగ్గర ఒక్కడే ఉండిపోయాడు. అయితే ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మరలా దేవుని దూత అతనితో పెనుగులాడింది. అతడు యొక్క జీవితంలో గొప్ప మార్పునే కలుగు చేస్తుంది. అది కలిగిన తర్వాత ఏమైందయ్యా అంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా అంటే 33వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ షెకెము అనే ప్రాంతంలో ఉండిపోయాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే అక్కడ ఒక గుడారాన్ని వేసుకొని అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుని యొక్క నామములో దేవునికి ప్రార్థన చేస్తూ బలర్పిస్తూ దానికి ఏమని పేరు పెట్టాడట? ఎలోహేయి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు దేవుడని పేరు పెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? షెకెములో ఉన్నాడు. ఆడ బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ఆడ బలిపీఠాన్ని కట్టుకొని సంతోషంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు పిలుస్తా ఉన్నాడు. మరలా ఏమని అంటున్నా అంటే అక్కడ ఉన్నటువంటి వాడితో ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నువ్వు వచ్చి బేతేలుకు రమ్మని చెప్తున్నాడు. బేతేలుకి రమ్మని చెప్తున్నాడు. ఎందుకు బేతేలుకు రమ్మని చెప్తున్నాడు అంటే దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవునికి ఒక ప్రమాణం చేశాడు యాకోబు. దేవునికి ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటంటే
నేను మరలా క్షేమంగా తిరిగి వచ్చినట్లయితే ఈ స్థలమందు నేను నీకు బలిపీఠాన్ని కడతాను, ఈ స్థలమందు నేను నీకు ఆరాధన చేస్తానని చెప్పి దేవునికి మొక్కుకున్నాడు. దేవునికి మొక్కుకున్నాడు. మొక్కుకున్నటువంటి ఆ యొక్క యాకోబు దాన్ని మర్చిపోయాడు. 28వ అధ్యాయంలో 20 వచ్చిన దగ్గర నుంచి మనం చదువుతా ఉంటే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదని మొక్కుకొనేను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు మొక్కున్నాడు? నువ్వు నాకు తోడుగా ఉంటే, నా ప్రయాణాన్ని క్షేమంగా నడిపిస్తే, నాకు ఆహారాన్ని వస్త్రాలను ఇచ్చినట్లయితే, నేను మరలా నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉంటాడని, ఈ స్థలమందు నేను నీకు బలిపీఠాన్ని కడతానని, ఆ తర్వాత ఇక్కడ నేను నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తానని, 10వ వంతు నేను నీకు చెల్లిస్తానని చెప్పి మొక్కుకున్నాడు. ఆయన మొక్కుకున్నాడు. బలిపీఠం కడతానని, మొక్కుబళ్ళు చెల్లిస్తానని మొక్కుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఆ మొక్కుకున్నవాడు 16 నుంచి వచ్చిన తర్వాత షెకెములో ఉండిపోయాడు. షెకెములో ఉండిపోయినటువంటి ఆయన అక్కడ బలిపీఠాన్ని కట్టుకొని బాగానే ఉన్నాడు, కానీ మొదట ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని మర్చిపోయాడు. మొదట దేవునితో తనకు కలిగినటువంటి అనుభవాన్ని మర్చిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ప్రకటన గ్రంథంలో కూడా ఎఫెసీ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా. చూడండి, ప్రకటన గ్రంథంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులుడు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు మరిచితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమన్నాడు ఇక్కడ? ఎఫెసులో ఉంటున్న సంఘంతో దేవుని దూత ఏమని చెప్తున్నాడట? నీలో అన్ని మంచిగా ఉన్నాయి, కానీ నీకు ప్రేమనే తగ్గిపోయింది. మొదటి ప్రేమ అనేది పోయిందని చెప్తున్నాడు. ఎందుకనంటే అన్నిటినీ బాగానే చేస్తున్నావు, అపోస్తులు కాని వారిని గుర్తించావు, వారిని ఎదిరించావు, దేవునితో నడుస్తున్నావు, అన్ని బాగున్నాయి, కానీ నీకు దేవునితో మొదట ఉన్నటువంటి ప్రేమను నీవు మరిచిపోయావు అని చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా జరిగిన సంఘటన అదే. ఏంటది? దేవునితో తనకున్నటువంటి మొదటి ప్రేమ మర్చిపోయాడు. దేవునితో తనకున్నటువంటి మొదటి ఆ యొక్క స్థితిని ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఆయన దాన్ని మర్చిపోయినటువంటి వాడే నేను క్షేమంగా ఉన్నాను అనుకున్నాడే, కానీ ఆ బేతేల్లో చేసినటువంటి ప్రమాణాన్ని కానీ, బేతేల్లో తనకు కలిగినటువంటి దేవుని యొక్క ఆ సందర్శనము లేకపోతే దేవుని యొక్క సంబంధం కానీ ఆయన గుర్తు చేసుకోలేకపోతా ఉన్నాడు. మనం కూడా చాలా పర్యాయాలు దేవుణ్ణి ఎరిగినప్పుడు మన జీవితాల్లో ఎంతో గొప్పగా ఉంటాయి కదండి. దేవుణ్ణిలోకి వచ్చినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఆ ఉత్సాహం, ఆ యొక్క ఉద్యమం, ఆ బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, సువార్త చెప్పటం, పరిచర్య చేయటం, దేవునికి ఇవ్వటం,
ఇలా అనేక సందర్భాల్లో మన జీవితంలో ఎంతో ఉత్సాహంగా ఉంటాము. దేవుని వల్ల మన ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటాము. కానీ కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందా అంటే క్షేమం కలిగినప్పుడు అవి మర్చిపోతూ ఉంటాం. యాకోబు పరిస్థితి అదే. ఇప్పుడు భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఆస్తినిచ్చాడు, సంపదిచ్చాడు, తన కలిగిన శ్రమలన్నింటిలో దేవుడు కాపాడాడు. ఆయన క్షేమంగా తిరిగి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత షెకెములోనికి వచ్చి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టుకొని ఇశ్రాయేలు దేవుడు దేవుడు అని చెప్పాడే కానీ దేవుడు చేసినటువంటి ఆ మొదటి ప్రమాణము మర్చిపోయాడు. దేవుని తన కలిగినటువంటి ఆ ప్రేమని ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆ స్థలాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ యొక్క సందర్భాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవునితో మొదట మనకు కలిగేటువంటి ఆ గడియలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. అది మర్చిపోయినట్టు ఏమవుతామా అంటే ఆత్మీయ జీవితాల్లో జారిపోతాము, ఆత్మీయ జీవితాల్లో మందమతులు అవుతాము, ఆత్మీయ జీవితాల్లో మనం ప్రేమను కోల్పోయేటువంటి వారమయ్యి దేవుని చేత విడవబడినటువంటి వారం అవుతాము. అయితే యాకోబు యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఇప్పుడు క్షేమంగా ఉన్నాననుకుంటున్నాడే కానీ దేవుని యొక్క సంబంధమైనటువంటి ఆ మొదటి ప్రేమ మర్చిపోయాడు. ఆ మొదటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. యాకోబు అనే పేరుకి అర్థమేంటి? మోసగాడు. మోసగాడు. జనులందరూ కూడా యాకోబు యాకోబు అని పిలుస్తూ ఉన్నాడు. యాకోబు యాకోబు అని పిలిచినంతసేపు ఏమయ్యాడు? మోసం చేస్తూనే తిరిగాడు. మోసం చేస్తానే తిరిగాడు. అయితే దేవుని కూడా మోసం చేద్దాం అనుకున్నాడు కానీ దేవుడిని మోసము చేయలేకపోయాడు. ఎందుకు అంటున్నాడు కదా, మోసపోకుడు దేవుడు విక్రించబడ్డు. మనం అందరిని మనుషులు మోసం చేయొచ్చాము కానీ దేవుడిని ఎప్పుడు కూడా మనం మోసం చేయలేము. యాకోబు దేవుడు కూడా మోసం చేద్దామని ఆ రాత్రి ఏం చేశాడు? నన్ను విడిచిపెట్టని చెప్తున్నాడు. దేవుని దూత విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. రాత్రి పెనుగులాడినప్పుడు తొడగూటి నరాన్నే తెగ్గొట్టాడట. అప్పుడు విడిచిపెట్టాడు. అప్పుడు విడిచిపెట్టి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు తన జీవితంలో ఏమైందా అంటే పేరు మారిపోయింది, సంపద కలిగింది, ఆస్తి కలిగింది, అంతా బాగానే ఉంది, సౌఖ్యంగా ఉన్నాను. ఇప్పుడు దేవుడు కూడా నాకు దగ్గరగా ఉన్నాడు కదా, బలిపీఠాన్ని కట్టుకున్నాను అనుకుంటున్నాడు. అయితే దేవునితో చేసిన ప్రమాణం అనేది మర్చిపోవడం జరిగింది. దేవునితో చేసిన ప్రమాణం మర్చిపోయాడు. అందుకొరకే ప్రసంగులు అంటున్నాడు కదా, 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఇదిగో నువ్వు మొక్కుబడి చేసుకుంటాం అనేది మంచిదే, అయితే నువ్వు మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించకుండా కంటే కూడా మొక్కుబడి చేసుకోకుండా అనేది మంచిదని చెప్తాడు. ఇప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో మొక్కుబడి చేసుకున్నాడు? భయంకరమైన పరిస్థితుల్లో మొక్కుబడి చేసుకున్నాడు. ఇప్పుడు మర్చిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, అదిగో మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు, తిరిగి రమ్మని పిలుస్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చేవాడు. దేవుడు ఎప్పుడు 2 సార్లు అవకాశం ఇస్తాడు. మొదటిసారి అవకాశం ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. మరలా అవకాశం ఇస్తున్నాడు, నువ్వు రా, ఇప్పుడు తిరిగి రమ్మని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో కూడా మనకు రాయబడతా ఉంటుంది, అదిగో నీ కోటకు తిరిగి రమ్మని యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు మరలా పిలుస్తున్నాడని చెప్తున్నాడు. నువ్వు మరలా వెనక్కి వచ్చినట్లయితే 2 ఆశీర్వాదం నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. 2 ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం తిరిగి మళ్ళా దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. ఒకవేళ దేవునితో మనకున్న ప్రేమను మనం మర్చిపోయి ఉండొచ్చు, దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధాన్ని మనం మర్చిపోయి ఉండొచ్చు. సౌఖ్యంగా ఉన్నాం కదా, ఏదో ప్రార్థన చేసుకున్నాం కదా అనుకుంటా ఉండొచ్చు. కానీ దేవుడు పిలుస్తా ఉన్నాడు, ఇగో తిరిగి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబుకి మొట్టమొదట దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏమని?
తిరిగి రమ్మని చెప్పాడు. ఏమన్నాడు? తిరిగిరా అని చెప్తున్నాడు. తిరిగి రమ్మన్నప్పుడు ఆయన ఇప్పుడు మరలా బేతేలుకి వెళ్ళటం ప్రారంభించాడు కదా. ఆయన తిరిగి బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చినప్పుడు సుమారుగా 30 సంవత్సరాల అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతకుముందు దాని పేరేమని చెప్పుకున్నాము? లూజు. లూజ్ అంటే బాదం చెట్టు. బాదం చెట్టు అంటే లూజు అంటే బాదం చెట్టు. బాదం చెట్టు ఎలా ఉంటుంది కదా? బాదం చెట్టు ఎలా ఉంటుంది? బాదం చెట్టు చాలా బాగుంటుంది, చాలా నీడస్తుంది, దట్టంగా ఆకులు ఉంటాయి, కొమ్మలు బాగా విస్తరిస్తూ ఉంటాయి, చాలా పండ్లు వస్తూ ఉంటాయి. కానీ అది పెలుసు అయినటువంటిది కదా. బాదం చెట్టు పెలుసుకోండి, కొమ్మను పట్టుకొని నిలబడండి, పక్కన ఇరికి కింద పడుతుంది. చాలా పెలుసు అయినటువంటిది. మనం కూడా మన జీవితాల్లో పడిపోయేటువంటి స్థితిలో ఉంటాం, పెలుసుగా ఉంటాము. కానీ అక్కడే ఏమంటున్నాయంటే అదే పెలుసుగా ఉన్నటువంటి స్థలానికి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? యాకోబు ద్వారా బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం, అది దేవుని గవని అంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనము యాకోబులాగా మొదటి దేవుని ప్రేమను మర్చిపోయేటువంటి వారంగా ఉండకూడదు. ఎఫెసీ సంఘంలాగా మొదటి ప్రేమను మనం మర్చిపోయేటువంటి వారంగా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు రెండోసారి మనం అవకాశం ఇచ్చి రండి అని పిలుస్తూ ఉన్నాడు. రండి అని పిలుస్తున్నాడు. అందుకని యాకోబు అంటాడు, మొదట మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. వాడు దేవుని దగ్గరకు రమ్మని పిలిచినప్పుడు ఇప్పుడు యాకోబు దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాడు. బేతేలుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయనకు ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తిరిగి మళ్ళా ఇప్పుడు ఆ బేతేలుకు రావటానికి ఆయనకు ఇష్టపడతా ఉన్నాడు. అలాగే మనం వెనక్కి తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా కాదనేవాడు కాదు. మన మనుషులం కాబట్టి, మానవులం కనుక మనం మర్చిపోవచ్చు, వెనుదిరిగిపోవచ్చు, జారిపోవచ్చు. పరిస్థితులన్నిటి కూడా మన జీవితాల్లో వ్యతిరేకమైనప్పుడు మనం వ్యతిరేకించవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. నిన్ను విడవను ఎడబాయనని చెప్తే యేసుప్రభువు నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ కూడా ఎడబాయనని చెప్తా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడాయా అంటే మనం కాదు అని చెప్పుకున్నప్పటికీ ఆయన కాదనేవాడు కాదు. అందుకనే యేసుప్రభువు లూకాసు వార్త 15:11-24 వరకు కూడా తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి గొప్ప వృత్తాంతాన్ని జ్ఞాపకం చేశాడు. అందులో దేవుని ప్రేమనైనా వ్యక్తపరిచాడు. దేవుని ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ కుమారుడు నేను పాత్రుడు కాదనుకొని రాకూడదనుకున్నాడు, కానీ పరిస్థితులు మరలా ఆయన నడిపించినాయి. అలాగ నడిపించబడ్డప్పుడు తండ్రి ఏం చేశాడంటే దూరం నుంచి చూసి పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అసహ్యమైన స్థితిలో కూడా. వాడు ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? పందులతో సహవాసంలో ఉన్నాడు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి పందుల సహవాసంలో ఉన్నాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయి పందులతో జీవించాడు. వెళ్ళేటప్పుడు చక్కగా సూటు బూట్ వేసుకొని సూట్ కేసు పట్టుకొని వెళ్ళాడు, డబ్బు తీసుకొని. ఇప్పుడు ఎలాగొస్తున్నాడు? సూట్ లేదు, బూట్ లేదు, సూట్ కేసు లేదు, అంతా కూడా పాడైపోయింది. వేసుకున్న బట్టలు కూడా ఆ పందులు ముట్టితో తోసేసి చినిగిపోయినాయి. దుర్గంధముతో ఉన్నాడు. వెళ్ళేటప్పుడు చక్కగా సెంటు కొట్టుకొని పోయి ఉంటాడు. ఇప్పుడు ఎలాగొస్తున్నాడు? పందుల వాసన, ఆ వాసన కొట్టుకుంటా వస్తా ఉంటే తండ్రి వాడు పందులతో ఉన్నాడు, మురుగ్గా ఉన్నాడు అనుకోలేదు. వాడు కొడుకు కాబట్టి ఏం చేశాడు? దూరం నుంచి చూసి పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళా ఇంటికి తీసుకొని వచ్చాడు. మనము కూడా తప్పిపోయిన కుమారులాగా, యాకోబులాగా దేవుని ప్రేమను మర్చిపోయి, దేవునితో ఉన్న సంబంధాన్ని మర్చిపోయి మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోయి సౌఖ్యంగా ఉన్నాం కదా అనుకోవచ్చేమో. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, తిరిగిరా, ఇంతకంటే రెండంతల ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను.
తిరిగిరా, నీ జీవితంలో గొప్ప మేలు చేస్తానని జ్ఞాపకం చేస్తున్నప్పుడు యాకోబు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పశ్చాత్తాపడి తిరిగి వెనక్కి రావటం ప్రారంభించాడు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన బేతేలులోనికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినాక తిరిగి రావటానికి ఏం చేశాడంటే ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన ఇప్పుడు తన భార్యలతో, పిల్లలతో, కుటుంబంతో ఏం చెప్తున్నాడు? మనం ఇప్పుడు బేతేలుకే వెళ్ళబోతున్నాము. ఎక్కడికట? బేతేలుకి వెళ్ళబోతున్నాం కనుక మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి. అలాగే ఏమంటున్నాడు ఇక్కడ? మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని చెప్తున్నాను. అనేకమైన అన్య సంబంధమైనటువంటివి విగ్రహాలుగా, దేవతలుగా మన జీవితాల్లో ఉండిపోతూ ఉంటాయి. ఇతరులను చూసి స్టేటస్ కొద్దీ, అంటే ఆ స్థితి కొద్దీ మనం కొన్నిటిని మనం అలవర్చుకుంటూ ఉంటాము. అవి మన జీవితాల్లో ఇబ్బందులు కలుగు చేస్తాయి. విగ్రహాలుగా ఉండిపోతాయి. ఆ విగ్రహాలను మనం తొలగించుకోవాలని చెప్తున్నాడు. విగ్రహం అంటే హిందువుల్లాగా ఏదో ఒక బొమ్మను పెట్టో లేదో చేసేది కాదు. వాళ్ళు బొమ్మలు పెట్టి, కనీసం వాళ్ళు ఒక బొమ్మను పెట్టి దానికి దండం పెడతారు. ఆ బొమ్మ లేకుండానే మనం అనేకం చేస్తూ ఉంటాం మన హృదయంలోనే. వాటిని విగ్రహాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విగ్రహాలు మీరు పడేయండి. ఇప్పుడు యాకోబు దగ్గర విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లాబాను విగ్రహారాధన చేసేవాడు. ఇప్పుడు లాబాను యొక్క గృహదేవతల్ని ఆయన కూతురైనటువంటి రాహేల్ ఏం చేసింది? దొంగతనం చేసి తెచ్చింది. అవి తెచ్చినాక లాబాను ఇంట్లోకి వెళ్ళి చూసుకున్నాడు. అయ్యో, నా గృహదేవతలు లేవు, నువ్వు దొంగతనం చేసుకొచ్చావని వెళ్తా ఉన్నటువంటి యాకోబుని అడ్డగించాడు. యాకోబు అన్నాడు కదా, ఇదిగో నీ దేవతలు నాకు తెలియదు, నేను తేలేదు, నా కుటుంబం ఎవరు కూడా తీసుకురాలేదు. ఒకవేళ నా కుటుంబం ఎవరైనా తెచ్చినట్లయితే ఆ విగ్రహాలు ఎవరి దగ్గరైనా ఉంటాయో, ఎవడైతే దొంగతనం చేస్తాడో వాడు దానికి శిక్షకు పాత్రుడు తెస్తాడని చెప్పాడు. అయితే ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాం కదా, విగ్రహాన్ని విడిచిపెట్టి ఏం చెప్తాడు? మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి అని చెప్తున్నాడు. మీ వస్త్రాలు మార్చుకోండి. బహుశా యాకోబుకి తర్వాత తెలిసి ఉంటుంది విగ్రహాలు తెచ్చిందని. వాటిని తీసి పారవేసి మీరు శుభ్రం చేసుకొని మీ వస్త్రాలు మార్చుకోమంటున్నాడు. వస్త్రాలు అనేవి దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. బయట మనం చూస్తూ ఉంటే మురికి వస్త్రాలు అంటాడు, అనీతి వస్త్రాలని చెప్తాడు. అయితే దేవుని దగ్గరకు వచ్చినాక దేవుడిచ్చే వస్త్రాలు చాలా ఉన్నాయి. రక్షణ వస్త్రం ఉంది, మహిమ వస్త్రం ఉంది, వివాహం అంటే పెళ్లి వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది. ఇలాంటి చాలా వస్త్రాల గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మనకున్నటువంటి మురికి వస్త్రాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి అనీతి వస్త్రాన్ని తీసివేసి దేవుడిచ్చే వస్త్రాలు మార్చుకోమని చెప్తున్నాడు. అవి మార్చుకొని మిమ్మల్ని మీరు శుద్ధం చేసుకొని మనం ఇప్పుడు లేచి బేతేలుకి వెళుతున్నాము. ఎందుకంటే నా శ్రమ దినమందు నాకు తోడై ఉండి నా ప్రయాణములో నాకు క్షేమాన్నిచ్చి నన్ను బలపరిచి భద్రపరిచి నన్ను క్షేమంగా తిరిగి తీసుకొచ్చేటువంటి దేవునికి నేను అక్కడ బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం కట్టడానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడని చెప్తున్నాడు. అందుకనే దేవుని సన్నిధిలో మరి ఎబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, బలిపీఠము దగ్గర మనకి స్థానం ఇచ్చాడు దేవుడు. బలిపీఠం దగ్గర స్థానాన్ని ఇచ్చాడు మనకు దేవుడు. అక్కడ మనం నివసించాలని కోరుకుంటున్నాడు ఆయన. మనమేమైనా ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ఉందాం అనుకుంటాం, ఎక్కడ బాగుంటే అక్కడ ఉందాం అనుకుంటాం. యాకోబు షెకెములో బాగుంది, క్షేమంగా ఉన్నాడు, ఏం భయం లేదు. అయితే నువ్వు అక్కడ ఉంటావు కాదు, నా సన్నిధిలో ఉండు అనే దేవుడు ఇక్కడ చెప్తా వచ్చాడు యాకోబుతో. కాబట్టి యాకోబు
దేవుని యొక్క పిలుపు మేరక మరలా ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు? బేతేలుకు బయలుదేరాడు. దేవుని యొక్క ఇంటిలోనికి బయలుదేరాడు. దేవునితో గడపడానికి బయలుదేరాడు. మరలా ఇప్పుడు అక్కడికి బయలుదేరిన వాడు ఏం చేశాడయ్యా అంటే, తన ప్రయాణాన్ని ప్రారంభించి అనేకమైన మార్పులు చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఆయన దేవునికి బలిపీఠాన్ని కట్టాడు అని చెప్తున్నాను. బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టి ఇప్పుడు దేవునికి అర్పణ అర్పిస్తా ఉన్నాడు. దేవునికి అర్పణ అర్పిస్తా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు దేవునికి విధేయత చూపించినటువంటి యాకోబు దేవుణ్ణి గౌరవించాడు. దేవుణ్ణి గౌరవించి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు కట్టాడయ్యా అంటే, ఆయన శ్రమ దినములో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక, శ్రమ దినములో దేవుడు కాపాడాడు కనుక, తన ప్రయాణమంతటో దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు కాబట్టి, వెళ్ళిన స్థలములో ఆయనకి వస్త్రాన్ని, ఆహారాన్ని, సమృద్ధిని దేవుడిచ్చి ఆశీర్వించాడు కాబట్టి, దాన్ని మర్చిపోకుండా మరలా వెనక్కి వచ్చినటువంటి ఇప్పుడు యాకోబు దేవునికి బలిపీఠం కట్టాడు. ఇక్కడ బలిపీఠం అంటే అర్థం ఏదయ్యా అంటే, ఆరాధన గురించినటువంటి మాట్లాడుతుంది బలిపీఠం. బలిపీఠం అంటే ఆరాధించేది. ఆరాధించేది. బలిపీఠం అంటే ప్రేమను చూపించేది. ప్రేమను చూపించేది. దేవునికి అర్పిస్తున్నారు, అర్పణ చూపించేది బలిపీఠం అంటే. బలిపీఠం అంటే సేవను చూపించేది. బలిపీఠం అంటే విధేయతను చూపించేది. కాబట్టి ఇప్పుడు ఆ బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు కట్టాడయ్యా అంటే, ఆయనకు మొదట ఉన్న ప్రేమను మరలా ఇప్పుడు ఆయన దేవునికి చూపిస్తా ఉన్నాడు. ఆ దేవునికి ఆరాధన చూపిస్తున్నాడు. ఆ దేవునికి బలి నర్పించాడు. అక్కడ బలి నర్పించాడు. దేవునికి అక్కడ సేవ చేశాడు. ఆయన దేవునికి ఆయన విధేయత చూపించాడు. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో ఆ బాధ్యత మనం నెరవేర్చే వారంగా ఉండాలి. అది మన బాధ్యత. అది మొక్కుకున్నాం కనుక మొక్కుబడి తీర్చడం మన బాధ్యత. ఇప్పుడు మొక్కుకొని దాన్ని విడిచిపెట్టి సౌఖ్యంగా ఉన్నటువంటి వాడిని దేవుడు పిలిచి రమ్మని చెప్పగానే దేవుని మాట విన్నాడు మొట్టమొదటగా. ఆ తర్వాత దానికి విధేయుడిగా వచ్చాడు. ఆ తర్వాత తన బాధ్యతగా బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవునికి బలి అర్పించాడు. దేవునికి ప్రేమను చూపించాడు. దేవుని యొక్క సన్నిధిలో విధేయత చూపించాడు. దేవునికి ఆయన ఆ యొక్క ఆరాధన చేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన దేవుణ్ణి మహింపరిచాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క అర్పణలు అర్పించాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అర్పణలు అర్పించాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు జ్ఞాపకం చేస్తారు కదా, దేవుని గట మనము సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సమర్పించుకోవాలి. దేవునికి ఉత్తమమైన దాన్ని మనం ఇవ్వాలని చెప్తున్నాడు. దేవునికి ఉత్తమమైన దాన్ని, ఇది దేవునికి యుక్తమైనదని జ్ఞాపకం చేశాడు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో అదే చెప్తా ఉంటాడు. ఇట్టి సేవ దేవునికి యుక్తమైంది. అది దేవునికి యుక్తమైంది, దేవుని ఇష్టపడింది. కాబట్టి మనము కూడా దేవునికి దగ్గరకు వచ్చి మనం పూర్వపు స్థితిని మర్చిపోయి ఉంటే దేవుని దగ్గరకు రావాలని చెప్తున్నాం. పూర్వంలో దేవుడు మనకిచ్చిన ప్రేమను మనం మర్చిపోయి ఉంటే మరలా దేవుని దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. పూర్వంలో మనకున్నటువంటి దేవుని సంబంధాన్ని మనం మర్చిపోయి ఉంటే మరలా దేవుని దగ్గరికి రమ్మని చెప్తా ఉన్నాడు. పూర్వంలో దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని మనం మర్చిపోయి ఉంటే మరలా దేవుని దగ్గరికి రమ్మని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఇప్పుడు దేవుని సన్నిధిలో మన జీవితాల్లో దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుని నామాన్ని మనం మహింపరిచే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన్ని గణపరుస్తూ తిరిగి బేతేలు యొక్క అనుభవంలోకి మనం రావాలి. బేతేలు యొక్క అనుభవంలోకి మనం రావాలి. ఎందుకంటే బేతేలు అనగా అది దేవుని యొక్క ఇల్లు. దేవుని ఇంటిలో గడిపే వారంగా మనం ఉండాలి.
అందుకనే దావీదు చెప్తా ఉన్నాడు, నేను సదాకాలము దేవుని మందిరములో నా జీవిత కాలం అంతా కూడా నివాసించగోరుతున్నాను. అలాంటి ఆశ మనకుందా? అలాంటి ఉద్దేశం మనకుందా? దేవుడు పిలిచినప్పుడు వెనక్కి వచ్చి మొదటి ప్రేమను కానీ మరలా మనం కనపరుచుకొని, దేవునితో ఉన్న ఆ మొదటి సంబంధాన్ని మనం కనపరుచుకొని దేవుని ఇంటిలో నివాసం చేయాలని, దేవునికి యుక్తమైన సేవ చేయాలని, దేవునికి సజీవంగా మనం అర్పించుకోవాలని మనం ఆశించినట్లయితే దేవుడు మరలా మనల్ని పిలుస్తున్నాడు. అదిగో బేతేలుకు రా అని మన దేవుడు పిలుస్తా ఉన్నాడు. నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టు. మనము కూడా మన మొదటి స్థితిలోనికి వచ్చి దేవునికి బలిపీఠాలు కట్టాలి. నువ్వుగా నేను కానీ మొదట దేవుడు మనం రక్షించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు, దేవునితో మనకు సంబంధం ఏర్పడినప్పుడు మనకున్న ఉత్తేజం, మనకున్న ఉద్యమం, మనకున్నటువంటి ఆ హుషారు, మనకున్న ప్రార్థన తగ్గిపోయింది. దేవుడు చెప్తున్నాడు, రా మరలా అలాంటి స్థితిలోనికి నువ్వు సిద్ధపరచుకొని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ స్థితిలోనికి రావటానికి ఇష్టపడి, దేవా నీ సన్నిధిలోకి నేను వస్తానైనా అని దేవునికి మనం చేతిని అప్పగించినట్లయితే, నా కీర్తన తగినట్లుగా పడిపోయినా సరే లేవకుండా వారు ఉండలేరు. ఎందుకంటే ఆయన వారి చేతిని పట్టుకున్నాడు. దేవుడు నీ చేతిని నా చేతిని పట్టుకున్నాడు కనుక మనం పడిపోవచ్చు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన దేవుడు వారిని లేవనెత్తుతాడు. దేవునికి మనం చేతిని అప్పగించి నన్ను లేపు దేవా అంటే దేవుడు లేపుతాడు. దేవుని సన్నిధికి వచ్చి మన బలిపీఠాన్ని కట్టి ఆయనకు ప్రార్థించి, ఆయనకు ఆరాధించి, ఆయన మహింపరిచి, ఆయనకు మొదటి ప్రేమను కనపరిచి, ఆయన సన్నిధిలో మనం ఆయనకు సేవ చేసి మనం సజీవ యాగంగా మనం దేవునికి అప్పగించుకుందాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపించి బలపరిచినట్టుగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందాం.